రాష్ట్రంలో కంపెనీలు రావడం వల్ల నిరుద్యోగ యువతకి ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదే కాకుండా మన రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తాం. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం హయాంలోనే కంపెనీలు వచ్చాయి. మళ్ళా కూడా ఎక్కువ కంపెనీలు వాళ్ళే ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ప్రజా దర్బార్ అనేది ప్రజల కొరకు పనిచేసే పరిపాలన అనేది దాని అర్థం. ఎందుకంటే గత గవర్నమెంట్లో సామాన్యుడు కానీ ఎమ్మెల్యే కానీ కూడా ముఖ్యమంత్రిని కలిసినట్టు దాఖలాలు లేవు. ఇప్పుడు సామాన్యుడు కూడా మాకు ఎవరు దిక్కు లేరు అనే పరిస్థితుల్లో కూడా మనకు ముఖ్యమంత్రి మనతో మాట్లాడుతున్నాడని ఎంతో ఉత్సాహంగా టీడీపీ ఆఫీస్కి ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడి తమ సమస్యల పరిష్కారం కోసం బాగా ఉత్సాహం చూపుతున్నారు. అన్నా క్యాంటీన్లు అనేది చాలా పేదరికాలు ఉన్న వాళ్ళకి ఈరోజు ఆహారం అనేది దొరకడం అనేది చాలా సంతోషం. ఏంటి ఏం లేదండి, పేదలకు భోజనం పెట్టడం స్కామ్ ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది, ప్రజలు మెచ్చిన పరిపాలన కొనసాగుతుంది. ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా ఆ పరిపాలన అనేది కూడా స్టార్ట్ అయిందని ప్రజలకు అర్థమైంది. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ఇంకా చెందుతుంది అని కూడా ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని నేను తెలియజేస్తాను. గత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకు చాలా తేడా ఉందని. ఎందుకంటే గత ముఖ్యమంత్రి సామాన్యుని కలిసిన రోజంటూ లేదు. ఈ ముఖ్యమంత్రి వర్యులు సామాన్యుడికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఆయన పరిపాలన మొదలుపెట్టాడని కూడా ప్రతి ఒక్కరూ కూడా, రాష్ట్రంలో రెడ్డి బుక్ పరిపాలన కాదంటే ఇక్కడ జరిగేది. ప్రజలకు ఏం అవసరమో ప్రజలకు అవసరాలు తీర్చడానికి మాత్రమే ఈ ప్రభుత్వం మొదలైందని అందరికీ తెలియజేస్తున్నాను. అదే కూడా జరుగుతుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలు ప్రతి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అయితేమి లోకేష్ బాబుని అయితే కలవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన 3 పువ్వులు 6 కాయలుగా. అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే చాలా బాగుంటుంది. అతను అభివృద్ధి అనేది దాని దిశగా మొట్టమొదట పయనిస్తాడు. కాబట్టి తప్పకుండా ఈ పరిపాలన సువర్ణ అక్షరాలతో కూడా తప్పకుండా లిఖించే. గత పరిపాలనలో పూర్తిగా అవినీతిలో కూరకుపోయి వైసీపీ నాయకులందరూ కూడా అన్ని విధాల అవినీతి చేసి అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఎక్కడ చూసినా కూడా దానిలో ఫైలు దగ్ధం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ విషయంలోనే ఇక్కడే ఈ విజయవాడలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కరకట్ట పైన కానీ, మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో కానీ అనేక చోట్ల ఫైళ్ళన్నీ కూడా కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కాల్చేటువంటి నాయకులు అందరినీ కూడా ఈ పోలీసు యంత్రాంగం తప్పకుండా శిక్షించాలని చెప్పి తప్పకుండా డిమాండ్ చేస్తున్నాను సార్. తప్పకుండా ఆయన అభివృద్ధి ఒక మనిషికి 2 కళ్ళు ఏ విధంగా ఉంటాయో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి అనేది తప్పకుండా చేసి నిరూపించే నాయకుడు చంద్రబాబు నాయుడే. తప్పకుండా ఆయన ఒకటే అతను 14 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించారు. దానికి వడ్డీలు కట్టాలి, జీతాలు చెల్లించాలి, ప్రతి నెల 1వ తేదీ జీతం చెల్లించాలి, వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఏ ఒక్క కార్యక్రమం కూడా తప్పకుండా చెప్పినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు సార్. అన్నా క్యాంటీన్లు పెట్టడం అనేది చాలా చాలా హర్షణీయము. ఎప్పుడైతే వీళ్ళు పోయిన గత ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తీసేసి ప్రజలు ఆ కడుపు నిండా అన్నం తినేది వైసీపీ వాళ్ళకి ఇష్టం లేదు. ప్రతి మనిషి బతకడానికి జానుడు పొట్ట కోసమే మనం తప్పకుండా జీవిస్తాం. కాబట్టి ఈ 5 రూపాయలకు అన్నం పెట్టే దానివల్ల బీద ప్రజలు ఈరోజు ప్రతిరోజు కూడా వేలాది లక్షలాది మంది తప్పకుండా వాళ్ళు అన్నం తినడానికి కానీ సమయానికి 3 పూట్ల భోంచేయడానికి వీలుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్.